మోషే ఇదిగో నేను నిన్ను హెచ్చరిస్తున్నా, పైన నీకు ఏదైతే చూపింపబడ్డాదో వాటిని నువ్వు భూమి మీద కట్టాల. అంటే భూమి మీద బలిపీఠము కట్టబడ్డదంటే అది ఎక్కడి నుంచి చూసి? ఆత్మ సంబంధంలో బలిపీఠం ఉందా? ఆత్మ సంబంధంలో బలులు అర్పిస్తున్నారా? ఆత్మ సంబంధంలో బలులు అర్పించిన వాటిని తింటున్నారా? 100% తింటున్నారనండి. హల్లెలూయా. ఎవరు తింటారంటే మెల్కీసెదకు యాజక క్రమంలో ఉన్న నీవే తింటావు. హల్లెలూయా. ఆ అర్పింపబడిన బలిని, ఆ అర్పించబడిన ఆ యొక్క బలిని నువ్వే తింటున్నావు. హల్లెలూయా. యేసు యొక్క శరీరం అర్పించబడ్డది, అది పరలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ విశ్వాసము చేత ఆ బలిపీఠం మీద ఉన్న దానిని తింటున్నావు. హల్లెలూయా. అది లేవీలకు ఇవ్వబడలే, నీకు నాకు ఇవ్వబడ్డది. ఆ రక్తము చేత కడగబడ్డానికి నీకు నాకు ఉందంట. హల్లెలూయా. చూద్దాం. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధములైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన వాక్యం కరెక్టా రాంగా? అది లేవీలకు ఎందుకు ఇవ్వబడలేదంటే ఇప్పుడు మెల్కీసెదెకు క్రమంలో ఉన్న వారికి ఇవ్వబడ్డది. ఇప్పుడు ఏమంటున్నాను? మీరు కూడా పరిశుద్ధమైన యాజకులై ఆత్మ సంబంధమైన బలులను అర్పించుచు దేవుని మందిరంగా కట్టబడుచున్నారంట. అంటే